కడపలో తీవ్ర విషాదం నెలకొంది. బైక్ స్టంట్స్ ప్రాణం తీశాయని కూడా చెప్పుకోవచ్చు. రోడ్డుపై బైక్ తో ముబారక్ విన్యాసాలు చేశారు. అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచమంతా తన వైపు చూడాలనుకుంటున్నారు. వందల సంఖ్యలో వచ్చే లైకులు, వేలల్లో వచ్చే వ్యూస్ తనను స్టార్ను చేస్తాయని నమ్మాడు. కానీ అదే సోషల్ మీడియా పిచ్చి ఆ యువకుడి పాలిట ఈరోజు మృత్యు శాపమైంది. కడప జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియా యువతకు ఒక హెచ్చరికగా మారింది. క్షణం కాలం పాపులారిటీ కోసం ఆరాటపడి నిండు నూరేళ్ల జీవితాన్ని రోడ్డుపాలు చేసుకున్న ఒక యువకుడి విషాద గాథ ఇది. కడప జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముబారక్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై బయలుదేరాడు. గమ్యం చేరుకోవడానికి కాదు, గాల్లో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడానికన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలే చేశాడు. ఫ్రంట్ వీల్ ను గాల్లో లేపుతూ రోడ్డుపై వీలింగ్ స్టంట్స్ చేశాడు. ఒకసారి మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు, ఎంత క్లియర్ గా ఉందో. ఆ విన్యాసాలు ఏ విధంగా చేస్తున్నారో, ఎంత స్పీడ్ లో ఉన్నారో కూడా మనకు అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవైపు బైక్ వేగం, మరోవైపు మొబైల్ కెమెరా కళ్ళు. ఆ క్షణం వరకు అంతా ఒక సినిమా షూటింగ్ లా సరదాగానే సాగిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ విధి మరోలా తలచింది. కాలం ఆ యువకుడిని మృత్యువు రూపంలో వెంటాడుతుందని అతను ఊహించలేకపోయాడు. ఆ టైంలో వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డుపై విన్యాసాలు చేస్తున్న ఆ యువకులు ఒక్కసారిగా గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. కనీసం రక్షణ కోసం హెల్మెట్ కూడా లేకపోవడం ముబారక్ పాలిట శాపమైంది. అతివేగం కారణంగా బైక్ కింద పడగానే ముబారక్ తల రోడ్డుకు బలంగా తాకింది. చూస్తుండగానే రోడ్డంతా రక్తసిక్తమైంది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రి బెడ్డుపై మృత్యువుతో పోరాడిన ముబారక్ చివరికి తన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి కన్నుమూశాడు. అటు వెనుక కూర్చున్న స్నేహితుడికి కూడా తీవ్ర గాయాలే అయ్యాయి. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, నేటి యువత దారి తప్పుతున్న తీరుకు అద్దం పడుతోంది. ఒక్క రీల్ వైరల్ అయితే చాలు సెలబ్రిటీ అయిపోవచ్చు అనే భ్రమలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈరోజు రోడ్లు విన్యాసాలకు వేదికలు కావని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణాల కోసమేనని పోలీసులు మొత్తుకుంటున్నా యువతలో మార్పు రావటం లేదు. ముబారక్ చేసిన ఆ చిన్న పొరపాటు అతడి కుటుంబానికి జీవితాంతం కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్క సెకను సరదా ఆ తల్లిదండ్రులకు కడుపు కోతని మిగిల్చింది కదా. లైకులు మీ ప్రాణాలను కాపాడు, విజ్ఞత మాత్రమే మిమ్మల్ని క్షేమంగా ఉంచుతుంది అని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నా యువతలో మార్పు అయితే రావడం లేదు కదా. మీ చేతిలో ఫోన్ మీ ప్రతిభను చూపడానికి వాడండి, కానీ మీ ప్రాణాలను పణంగా పెట్టడానికి కాదు. ఇప్పటికైనా సోషల్ మీడియా మత్తుల నుంచి బయటకు రండి, లేదంటే ముబారక్ కథే రేపు మరొకరి విషయంలో పునరావృతమవుతుంది. మీ తల్లిదండ్రుల కన్నీళ్ల కంటే ఆ ఇన్స్టాగ్రామ్ లైకులు ఎప్పటికీ గొప్ప కానే కావు.